హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, ఇవాళ 3 టాస్కులు జరిగినాయి మళ్ళీ. సో, ఒక టాస్కు బిగ్ బాస్ అది సపోర్టింగ్ టాస్క్‌గా ఇస్తే, సంజన గారు దాన్ని ఫిజికల్ టాస్క్ లాగా మార్చారనిపించింది. మార్చారు ఇన్ ద సెన్స్ గుడ్ వేలోనే చెప్తున్నా. అదేదో నెగెటివ్‌గా చెప్పట్లేదు. బికాస్ యాక్చువల్‌గా ఆ టాస్క్ చూసుకుంటే తనుజ గారికి, సుమన్ గారికి జరిగిన టాస్క్ చూసుకుంటే అదేంటి సపోర్టింగ్ టాస్క్. అక్కడ ఒకళ్ళు వచ్చి మనకి ఎవరు ఇష్టమో, ఎవరు ఫినాలేలో ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనం మన సపోర్ట్ని చూపించాలి. అలాంటి సపోర్టింగ్ టాస్క్ని ఈక్వల్ చేసి ఫిజికల్ టాస్క్గా చేయించేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, నార్మల్గా సంచాలకుగా ఎవరున్నా సరే అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇద్దామనుకుంటారు. ఇక్కడ సంజన గారు ఏం చేశారంటే, ఆ కంటెస్టెంట్ అదే ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఈక్వల్ ఛాన్స్ ఇచ్చారు, విచ్ ఈస్ గుడ్. నార్మల్గా ఇలాంటి సపోర్టింగ్ టాస్క్లో ప్రతిసారి జరిగేది ఏంటంటే, అక్కడ సపోర్ట్ చేయడానికి కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, అందరూ మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కసారి పిలుద్దాం అనుకుంటారు. సో దానివల్ల ఎప్పుడు ఇలాంటి టాస్కుల్లో ఈక్వల్గా జరగదన్నమాట. బట్ సంజన గారు ఏం చూసారు, అక్కడ ఎవరున్నా సరే మనం వీళ్ళిద్దరికి ఈక్వల్గా చేద్దాం అన్నట్టు చేశారు. సో విచ్ ఈస్ గుడ్. అండ్ అది యాక్చువల్లీ ఆ ప్రకారం వెళ్ళుంటే అది సపోర్టింగ్ టాస్క్ అయి ఉండేది. ఇప్పుడు అది ఫిజికల్ టాస్క్గా మారింది అనిపించింది నాకైతే. సో ఇదొకటి. అండ్ ఇంకొక టాస్క్ డెమాన్ పవన్కి, కళ్యాణ్కి అండ్ సుమన్ గారికి ఒకటి జరిగింది. దాని తర్వాత లాస్ట్ టాస్క్ ఏమో అది భరణి గారిది అండ్ డెమాన్ పవన్లో ఒక టాస్క్ జరిగింది. సో డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఎక్కువసేపు ఉండదులేండి వాళ్ళ రివ్యూ, సో షార్ట్గానే అయిపోయిద్ది అనుకుంటున్నా. సో ఫస్ట్ ఈ టాస్క్లో అయితే అదేం లేదు, చూసుంటారు ప్రోమోలో కానీ, అది నిన్న లైవ్లో కూడా వచ్చింది. సో అది పైన పెద్ద డ్రమ్ముల్లాగా ఉంటాయి, డ్రమ్ కైండ్ బ్యారెల్స్ అంటున్నారు వాటిని. వాటిలో ఏంటంటే అవి తాడ్లు పట్టుకొని వీళ్ళిద్దరు నుంచోవాలి, తనూజ గారు, సుమన్ గారు. సో ఇద్దరు నుంచున్నప్పుడు ఇప్పుడు ఇద్దరు నుంచొని ఉండాలి. నుంచున్నాక వాట్ బజర్ మోగిద్ది. బజర్ మోగినప్పుడు సంచాలకు ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళలో సెలెక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి అదేంటి అలారమా, అదే బెల్ మోగిద్ది. ఆ బెల్ మోగినప్పుడు ట్యాప్ వదలాలి, సో దట్ వాళ్ళకి పైన ఉన్న బ్యారెల్స్ అంటే ఆ డ్రమ్ లాంటి వాటిల్లో వాటర్ వస్తాయి. అండ్ మళ్ళీ బెల్ మోగే టైంకి ఆపేయాలి ఆ ట్యాప్ని, సో దట్ వాటర్ ఆగిపోతాయి. ఇప్పుడు ఆ ఫిల్ అయిన వాటిని మనం ఆ వెయిట్ అంతా మనం తాడ్లు పట్టుకొని ఉంటాం కదా, అక్కడ పడుతుంది, మన హ్యాండ్స్ మీద పడుతుంది ఆ వెయిట్ అంతా. సో మనం హోల్డ్ చేసుకుంటూ ఉండాలి. అలా ప్రతిసారి ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ బెల్ మోగినప్పుడల్లా వాటర్ వదులుతారు. అలాగ చివరి దాకా ఎవరు ఎక్కువసేపు ఆ బరువుని హోల్డ్ చేసి ఉండగలరో వాళ్ళు విన్ అవుతారనమాట. ఇది టాస్క్. సో ఆ తాళ్ళు వదిలేస్తే ఆ వాటర్ కింద పడే అవుట్ అయిపోతారు. సో ఇక్కడ ఏమైద్దంటే, ఫస్ట్ ఏమైద్ది, వీళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ 3 సార్లు మోగిద్దండి. ఫస్ట్ ఏమో బజర్ మోగిద్ది, సెకండ్ ఏమో బెల్ మోగిద్ది, మళ్ళీ థర్డ్ టైం కూడా బెల్ మోగిద్ది, మొత్తం 3. ఫస్ట్ బజర్ మోగినప్పుడు సంచాలకు ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళి ట్యాప్ వదలాలో వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఓకే, వన్స్ సెలెక్షన్ అయిపోయాక బెల్ మోగిద్ది. బెల్ మోగగానే ట్యాప్ వదలాలి. మళ్ళీ థర్డ్ టైం అదే ఆ బెల్ మోగినప్పుడు మళ్ళీ ఇంకోసారి బెల్ మోగగానే ఆ వదిలిన ట్యాప్ని కట్టేయాలి. ఓకే, ఇది ఫస్ట్ వీళ్ళకి అర్థం కాక బజర్ మోగగానే ఒక మనిషిని సెలెక్ట్ చేసి ట్యాప్ వదిలేయమంటారు, బెల్ మోగేదాకా కాకుండా. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు, భరణి గారిని సెలెక్ట్ చేస్తారు, సంజన గారు. ఓకే, సెలెక్ట్ చేస్తే ఆయన వెళ్ళి ట్యాప్ వదిలేస్తాడు. ఇక్కడ ఫస్ట్ టైం బెల్ మోగిద్ది కదా, ఆ బెల్ మోగినప్పుడు ఆపేస్తారు. ఇంకా అది బెల్ మోగంగానే ఆపాలేమో అనుకొని ఆపేస్తారు. సో ఇక్కడ బిగ్ బాస్ క్లారిఫికేషన్ ఇస్తారు, బెల్ ఫస్ట్ మోగినాక వాళ్ళు ట్యాప్ వదలాలి, తర్వాత బెల్ మళ్ళీ మోగినప్పుడు ఆ ట్యాప్ వదిలిన ట్యాప్ కట్టేయాలి. ఇది ప్రాసెస్ అన్నట్టు క్లారిటీ ఇస్తే, ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు తనూజ గారికి వాటర్ పడ్డాయి కదా వీళ్ళు చేసిన రాంగ్ ప్రాసెస్ వల్ల. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బిగ్ బాస్ ఏం చేస్తాడు, సరే అదే సంజన గారిని కూడా సుమన్ గారి బ్యారెల్లో ఫస్ట్ వాటర్ వదిలేసి మళ్ళీ కట్టేయమంటారు. కాసేపు ఎంతైతే తనూజ గారికి వాటర్ ఫిల్ అయినాయో అంత 10 సెకండ్స్ పెడతారులేండి.
ఆ 10 సెకండ్స్ తర్వాత ట్యాప్ ఆఫ్ చేయమంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇక్కడ ఫస్ట్ ఒకళ్ళకి తనూజ గారికి కొంచెం ఫస్ట్ పడ్డాయి, తర్వాత సుమన్ గారికి కూడా లెవెల్ చేశారు, అయిపోయింది. ఓకే, దెన్ ఇక్కడ మళ్ళీ సంజన గారికి ఇంకో డౌట్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు బర్నీ గారిని పంపించేసా కదా, అది మేబీ రాంగ్ అయింది కానీ పంపించా కదా, మళ్ళీ పంపించచ్చా లేదా అని డౌట్ వస్తుంది. దానికి బిగ్ బాస్ మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తాడు, పంపించిన వాళ్ళని ఎన్నిసార్లు అయినా పంపించచ్చు అన్నట్టు, ఎవరినైనా ఎన్నిసార్లు అయినా పంపించచ్చు అని. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇంకా కళ్యాణ్ని పంపిస్తారు. ఇంకా అది ఇందాకది క్యాన్సిల్ చేసుకోండి, కొంచెం వాటర్ పడ్డాయి కానీ అవి ఇద్దరికి పడ్డాయి, అది జస్ట్ ట్రైల్ పార్టీ లాగా అనుకోండి. సో ఫస్ట్ కళ్యాణ్ ఆబ్వియస్లీ తనూజ గారికి సపోర్ట్ కాబట్టి సుమన్ గారికి వాటర్ వదులుతారు. సో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇమాన్యువల్ని పంపిస్తారు. ఇక్కడ ఇద్దరు మధ్యలో భరణి గారిని పంపించారా, నేను మిస్ అయ్యాను. ఓకే, ఇక్కడ ఇద్దరు ఇమాన్యువల్ కూడా సుమన్ గారికే వదులుతారనమాట వాటరు. సో ఇక్కడ సుమన్ గారికి ఇప్పుడు ఫస్ట్ వాటర్ ఎక్కువ ఉంది స్టార్టింగ్ బికాజ్ ఇద్దరు వదిలారు, ఇద్దరు మనుషుల వాటరు సుమన్ గారికి ఉంది. ఓకే, నెక్స్ట్ భరణి గారిని పిలుస్తారు సంజన గారు. ఓకే, మేబీ ఇమాన్యువల్ ఏమన్నా సుమన్ గారికి సపోర్ట్ చేస్తారని పిలిచారేమో సంజన గారు, అది పక్కన పెడితే ఇప్పుడు థర్డ్ భరణి గారిని పిలుస్తారు. ఈయన తనూజ గారికే వాటర్ వదులుతారు. ఆబ్వియస్లీ ముందే చెప్పినట్టు కూడా ఉన్నారు సుమన్ గారికే సపోర్ట్ చేస్తా అని, అది పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి తనూజ గారికి కూడా వాటర్ వచ్చినాయి. నెక్స్ట్ రీతుని పిలుస్తారు, రీతు సుమన్ గారికి వాటర్ వదులుతారు బికాస్ తనూజ గారికి సపోర్ట్ కాబట్టి. ఇంకా తర్వాత ఇద్దరు భరణి గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు సుమన్ గారికి, వీళ్ళందరూ ఏమో తనూజకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. లైక్ భరణి గారు ఏమో హోల్డ్ చేయండి ఇంకో 5 minutes అట్లా, అదేంటి అదే 1/2 inch వదలండి, లేదు కొంచెం ముందుకు లాగండి, రోపు వెనక్కి కొంచెం వదలండి, ఇట్లా ఎవరికి తనూజ గారికి ఇచ్చే సజెషన్స్ వాళ్ళు ఇమాన్యువల్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ సుమన్ గారికి భరణి గారు ఒక్కళ్ళే ఇస్తూ ఉంటారులేండి. ఇంకా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ భరణి గారిని పిలుస్తారు సంజన గారు. ఇక్కడ తనూజ గారికి సెకండ్ టైం పడతాయి వాటరు, సుమన్ గారికి మొత్తం ఎన్నిసార్లు పడ్డాయి, 3 times, 3 times కదా, సుమన్ గారికి 3 times, తనూజ గారికి 2 times. ఓకే, తర్వాత ఇంకా ఇక్కడ భరణి గారు వచ్చి వదలద్దు సుమన్ అన్న, దండం పెడతాను నీకు అన్నట్టు చాలా ఎంకరేజ్ చేశారులేండి. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ వస్తారు, డెమాన్ పవన్ వచ్చి ఇక్కడ మళ్ళీ తనూజాకే పోస్తారు. ఇది మేబీ సంజన గారు తనూజాకి సపోర్ట్ చేస్తారు అనుకుని ఉండుంటారు డెమాన్ పవన్, ఎందుకంటే ఇప్పుడే భరణి గారు పోసారు కాబట్టి. నెక్స్ట్ అదేంటి సుమన్ గారికి పోపిద్దాంలే అన్నట్టు డెమాన్ని పిలుచుంటారు. సో ఇక్కడ మళ్ళీ తనూజ గారికే పడిద్ది, ఇక్కడ బ్యాలెన్స్ అయిద్ది, సుమన్ గారికి 3 times, తనూజ గారికి 3 times వాటర్. దాని తర్వాత కళ్యాణ్ని పిలుస్తారు, కళ్యాణ్ని పిలిస్తే కళ్యాణ్ ఆబ్వియస్లీ సుమన్ గారికి, నెక్స్ట్ భరణి గారికి ఏమో నెక్స్ట్ భరణి గారిని పిలిస్తే భరణి గారు తనూజ గారికి. సో ఇక్కడ 4 అక్కడ 4 అనమాట. సో ఈక్వల్ అయిద్ది. ఇంకా తనూజ గారు వదిలేస్తారనమాట వాటర్, ఇంకా అదే వదిలేస్తారు, పడిపోతాయి. తర్వాత ఇంకా సుమన్ గారు కూడా ఇంకా విన్ అయిపోతారు. విన్ అయ్యాక ఆయన వాటర్ అదే ఆ తాడ్లు ఆగు సుమన్ అన్న ఇప్పుడు వదిలే అన్నట్టు అనగానే భరణి గారు అవి వచ్చి ఆయన మీద పడతాయి, సుమన్ గారి మీద. సో అందరు నవ్వుతారు అనమాట ఇంకా అక్కడ. సో ఇద్దరు చాలా బాగా ఆడారు. ఒకటి ఫస్ట్ సుమన్ గారికి పడ్డాయి వాటరు, ఇది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడ్డాయి కానీ ఆ మధ్యలో గ్యాప్ చాలాసేపు ఉంటుంది మనకి ఎపిసోడ్లో. జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో చూపించినట్టున్నారు ఈ టాస్క్ మొత్తం. సో ఎపిసోడ్లో అయితే ఇప్పుడు ఒకళ్ళు ఫస్ట్ సుమన్ గారికి పోయి కానీ నెక్స్ట్ తనూజ గారికి ఒక 20 నిమిషాలు అట్లా గ్యాప్ ఉంటుంది అనుకుంటున్నా నేను. సో అంత దాన్ని బట్టి చూసుకుంటే సుమన్ గారు ఎక్కువసేపు పట్టుకున్నట్టు తనూజ గారికి కన్నా కూడా. అండ్ తనూజ గారు కూడా బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు ఆడారు, ఎందుకంటే నిన్న పూల టాస్క్ అయిన వెంటనే ఈ టాస్క్ అనమాట. సో ఇది నిన్న వెంటనే జరుగుతుంది, బట్ మనకి ఇవాళ ఎపిసోడ్లో వచ్చింది కానీ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మధ్యలో ఏమన్నా ఒక 1 hour అట్లా గ్యాప్ ఉందేమో కానీ తర్వాత వెంటనే జరిగిద్ది అనమాట. సో ఇక్కడ ఇద్దరు బాగా ఆడారు. అండ్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు
అదేంటి ఓ ఫస్ట్ ఒకళ్ళు పోసాక నెక్స్ట్ ఇంకొకళ్ళు ఒక పావు గంట తర్వాత పోసారు అనుకోండి, అట్లా 8 మంది పోసినట్టున్నారు. అలా చూసుకుంటే ఒక 3-4 గంటలు జరుగుంటుంది ఈ టాస్క్. 2-3 గంటలు, 3-4 గంటలు కాదులేండి, ఒక 2 గంటలు ఖచ్చితంగా జరుగుంటుంది. సో 2 గంటలు హోల్డ్ చేసి ఉంటారేమో. మీకు లైవ్లో కూడా మరి అంతసేపు చూపియరు, 2 గంటలు చూపించుండ్రేమోలేండి. సో అంతసేపు ఆ తాళ్ళు పట్టుకొని ఉన్నారంటే ఇద్దరు బాగా ఆడినట్టే. అండ్ ఇక్కడ సపోర్ట్ విషయానికి వస్తే ఇద్దరికి ఇప్పుడు ఈక్వల్గా ఉన్నట్టే. అంటే అక్కడ ఎక్కువ మంది సపోర్ట్ తనూజ గారికే, కానీ సంజన గారు దాన్ని ఈక్వల్ అయ్యేలా చేశారు. ఇది సపోర్ట్ టాస్క్ అవ్వాల్సింది ఫిజికల్ టాస్క్ అయ్యేలా చేశారు. ఫిజికల్ టాస్క్ అంటే లైక్ మన ఎండ్యూరెన్స్ ఎంత ఉంది, మనం ఎంతసేపు దాన్ని ఆపుకోగలం. సపోర్ట్ టాస్క్ అవ్వాల్సింది అలా చేశారు కాబట్టి ఇక్కడ సపోర్ట్ ఎవరికి వచ్చింది అనడానికి కూడా లేదు. ఉంది, తనుజ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది, కానీ అక్కడ సపోర్ట్ ఈక్వల్గా అయ్యేలాగా చేసింది సంచాలకైన సంజన గారు కాబట్టి ఇది సపోర్ట్ కిందకి రాదు. బేసికల్లీ ఇద్దరికీ ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టేలాగా చేశారు, ఈక్వల్ కష్టం పడేలాగా చేశారు సంజన గారు. సో ఇది ఫిజికల్ టాస్క్ ఒక రకంగా అయిపోయింది అనమాట, సపోర్ట్ టాస్క్ కావాల్సింది. సో ఇద్దరు ఫిజికల్గా బాగా ఆడి ఇద్దరు బాగా గెలిచారు. ఐ మీన్ ఇద్దరు గెలవలేదు కానీ ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు ఎఫర్ట్స్ బాగా పెట్టారు. సో ఇక్కడ తనూజ గారు ఎమోషనల్ అయిపోయారనమాట. అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయి మోస్ట్లీ ఈ గేమ్ బాగా ఆడారు కానీ ఆ ఎమోషనల్ అయింది అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయినందుకు అనిపించింది. సో ఇక్కడ నాకేమనిపించిందంటే తనూజ గారు బాధపడచ్చు కానీ ఎక్కడ బాధపడాలో చూసుకోవాలి. ఇక్కడ నష్టం కన్నా తనూజ గారికి లాభమే ఎక్కువ జరిగింది నన్ను అడిగితే. లాభం ఏంటంటే ఫస్ట్ టాస్క్ చూసుకుంటే ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టారు, ఇద్దరు ఎవరు నెగిటివ్ అవ్వరు. ఓకే, ఆడకుండా వదిలేస్తే నెగిటివ్ అవుతారు కానీ ఆడి ఓడిపోయినా కానీ నెగిటివ్ అవ్వరు. ఓకే, దాని పరంగా చూసుకుంటే ఆవిడకి ఏం నెగిటివ్ అవ్వదు. ఆవిడ ఎఫర్ట్స్ పెట్టారు, పెట్టినంత 100% పెట్టి ఓడిపోయారు. ఓడిపోయినందుకు ఎవరు ఏమనరు, ఎఫర్ట్స్ చూస్తారు. సో అక్కడ ఆవిడ బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, గెలవలేదు కానీ ఇక్కడ మనం చూసుకోవాలి, గెలిచామా లేదా అని చూసుకోకూడదు. మన ఎఫర్ట్స్ అంత పెట్టామా లేదా, ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అదేమి నెగిటివ్ అవ్వదు, సో పాజిటివే అయ్యిద్ది. సో దీనికి మనం బాధపడక్కర్లేదు, అది ఎసెస్ చేసుకోవాలేమో. ప్రతిసారి ఓడిపోయినప్పుడల్లా ఏడుస్తున్నారు. ఓకే, ఇప్పుడు కొన్ని కెప్టెన్సీ టాస్కుల్లో ఆవిడ ఓడిపోయారు, అప్పుడేంటి సపోర్ట్ రాక ట్రైన్ టాస్క్, డీజే డ్యాన్స్ టాస్క్ ఇవన్నీ సపోర్ట్ రాక ఓడిపోయారు. అలాంటివి ఓకే, ఆవిడ చేతిలో ఏమి లేవు, సపోర్ట్ రాలేదని ఓడిపోయారు. ఇక్కడ ఈవిడ చేతుల్లో ఉంది, ఈవిడ చేయగలిగినంతా చేశారు. అది చేశాక కూడా స్టిల్ రిజల్ట్ మనకు అనుకూలంగా రాలేదు కాబట్టి ఓడిపోయారు. కానీ ఇక్కడ ఎఫర్ట్స్ ఉన్నాయి, దీనికి ఆవిడకి ఏమి నెగిటివ్గా కూడా వెళ్ళదు. బయట ఇప్పుడు ఎవరైనా ఏం చూస్తారు, అంత కష్టపడి ఆడిందనే చూస్తారు. సో ఇక్కడ ఏడవలసిన అవసరం లేదనిపించింది. పోనీ ఇంకో రీజన్ ఏంటి, అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారు. ఓకే, ఇక్కడ టాస్క్ ఓడిపోయినందుకు కాదు, అవుట్ ఆఫ్ ద రేస్ అయినందుకు ఏడుస్తున్నారు అందామనుకున్నా కానీ ఆవిడకి ఎందుకు టికెట్ టు ఫినాలే, ఆవిడ ఉండాలి నామినేషన్స్లో. ఓకే, ఫస్ట్ 3 పొజిషన్స్ ఉన్న వాళ్ళకి టికెట్ టు ఫినాలే కన్నా అదేంటి నామినేషన్స్లో ఉండడం బెటర్. వాళ్ళకి టికెట్ టు ఫినాలే వస్తే వాళ్ళకన్నా వాళ్ళ క్లోజ్ ఉండే వాళ్ళకి ఉపయోగం, వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇమాన్యువల్కి వస్తే సంజన గారికి యూజు, తనూజ గారికి వస్తే మేబీ కళ్యాణ్ కళ్యాణ్ సెకండ్ కదా, సెకండో ఫస్ట్ వాళ్ళిద్దరూ, అది పక్కన పెడితే భరణి గారికి ఏమన్నా యూజ్ అయిద్దేమో. సో అట్లా వాళ్ళకేం ఉండదు, వాళ్ళకి వాళ్ళు ఎలాగో నామినేషన్స్లో ఉండరు కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ వీళ్ళకి వేస్తారనమాట, వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి వాళ్ళందరూ. సో వాళ్ళకేం యూజ్ ఉండదు. సో అది కూడా ఆవిడ ఇవి బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ కూడా థింక్ చేసుకోవాలి. ఊరికే టాస్క్లు ఇవ్వగానే గెలిచేయాలని చూడటం కాదు. ఇదే నాకు అంటే తనూజ గారే కాదు, ఈ సీజన్లో ఎవరి లాజిక్ ఆలోచించట్లేదా ఏంటి, కళ్యాణ్ సైడ్ నుంచి ఇమాన్యువల్ సైడ్ నుంచి ఇలానే అనిపిస్తుంది. టాస్క్లు ఇవ్వగానే మేము ఆడతామని ఎగబడతారేంటి. ఓకే, టాస్క్లు ఆడాలి, కనిపిద్దాము, ఆడదాము, మేబీ స్క్రీన్లో కనిపిస్తాము, ఆడతాం అని ఆలోచిస్తారేమో. కానీ ఇప్పుడు ఆడి గెలిచామనుకోండి, ఇక్కడ కొన్ని మనకి అవుట్ సైడ్ జరిగే ఇష్యూస్కి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. నామినేషన్స్లో ఉండాలనుకోవాలి కదా. సో ఏదన్నా సీజన్ మొత్తంలో ఒకసారి కెప్టెన్ అవ్వాలి, లేకపోతే 2 సార్లు.
అంతే. ఒకసారే అసల నన్నడిగితే. రెండోసారి అనుకోకుండా వచ్చిందనుకోండి, ఇంకా తర్వాత పద్దాక వ్ మనం అంత తర్వాత ఇంక కెప్టెన్సీ అవకాశాలొచ్చినప్పుడు అంత ఎఫర్ట్స్ పెట్టొచ్చు గానీ, అంత ఇప్పుడేదన్నా ఎవరి దగ్గరన్నా ఆర్గ్యూ చేయాలనుకోండి, అంత చెయ్యక్కర్లా అలాంటప్పుడు. ఓకే. అది ఇమాన్యుయల్ సైడ్ నుంచి కొంచెం అనిపిచ్చింది నాకు. అండ్ ఇలాంటి టాస్కుల్లో గూడా టికెట్ టు ఫినాలే ఈటిల్లో గూడా ఇవి చూసుకోవాలి. ఇవి మిస్ అవుతున్నారేమో అనిపిచ్చింది. సో, దాని గురించి ఇంత చెప్పేసా నేను. యాక్చువల్లీ ఎమోషనల్ అవుతారనమాట. వీళ్ళందరూ వచ్చి చాలా బాగా ఆడావు. ఇద్దరికీ చెప్తారు. సుమన్ గారికి చెప్తారు, తనుజ గారికి చెప్తారు. ఇక్కడ భరణి గారు కూడా ఒక్కడే అయిపోతాడు, ఇంకా నేను కూడా చేయకపోతే. ఇక్కడ ఇమాన్యుయల్ సుమన్ అన్న ఏంట్రా అలా పడిపోయాడు, ఆయన ఇంక వాటర్ పడ్డాక ఇలా మోకాళ్ళ మీద పడిపోతాడు, ఇట్లా అందరూ షాక్ అయ్యారనమాట. ఆయన ఏంటి కథలను కూడా కదలట్లా, ఆయన నిజంగా అలా బిగుసుకుపోయినట్టు, లైక్ అదేంటి గెడ్డ కడితే కనుక ఎలా బిగుసుకుపోతారో అట్లా అట్లా స్టిఫ్గా నుంచున్నాడు అంతే, కదలని కూడా కదలట్లా. వాళ్ళందరూ ఆయన అలా అంతసేపు అలా నుంచోగలగడం చూసి చాలా షాక్ అయ్యారు లోపల హౌస్లో అందరూ. సో బాగా ఆడారు, ఇద్దరు బాగా ఆడారు. సో ఇంకా తనుజ గారు ఎమోషనల్ అవుతుండే, ఇంకా సంజన గారు చెప్తారు నువ్వు బాగా ఆడావు, ఇమాన్యుయల్ అయితే అసలు నువ్వు ఏడవలసిన టాస్క్ కాదు ఇది, ఏడుపు ఆపేసేయి. ఇక్కడ వాళ్ళకి అర్థమైంది ఆ అమ్మాయి ఓడిపోయినా పాజిటివ్ అయిద్దని వాళ్ళందరికీ అర్థమయ్యే అంత చెప్పారు అనిపించింది నాకైతే. సో ఇంకా సుమన్ గారికి 3 బాక్సులు వచ్చినాయి మొత్తం. ఇవాళ సుమన్ గారికి 3 ఉన్నాయి, ఇమాన్యుయల్కి 3 ఉన్నాయి, భరణి గారికి కూడా లాస్ట్లో 3 బాక్సులు వచ్చినాయి. సో ఇంకా తర్వాత సూపర్ ఎఫర్ట్, సూపర్ ఫైట్ చేసావు ఇమాన్యుయల్ కూడా ఇక్కడ. అదే సుమనన్న కూడా బాగా ఆడారంటే, సుమనన్న గెలిచినందుకు నాకు హ్యాపీనే, ఇట్లా ఆయన గెలిచినందుకు కాదు అందుకని నాకేం లేదు అన్నట్టు తనుజ గారు కూడా అంటారు. ఇంకా ఆయన అసలు కొంచెం కూడా తగ్గలేదు అసలు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ డెమాన్ అంటాడు ఇదేంటి ఎందుకు పద్దాక ఎమోషనల్ అవుతావు అన్నట్టు ఇట్లా ఏదో అన్నాడు, అదే ఏడవద్దు అదేం కాదు ఎఫర్ట్స్ మ్యాటర్ అన్నట్టు చెప్తాడు. మంచిగానే చెప్పాడు పాజిటివ్ ఇంటెన్షన్తోనే. ఇక్కడ వీళ్ళందరితో పాజిటివ్గా మాట్లాడారు కదా తనుజ గారు, అంటే వాళ్ళు కన్సోల్ చేస్తుంటే. ఇక్కడ డెమాన్తో మాత్రం కాలేజ్ కాదు కదా, ఊరికే గేమ్స్ ఆడి ఏమైనా ఓడిపోయినా అదేంటి గెలిచినా ఫీల్ అవ్వకుండా ఉండటానికి ఇల్లు వదిలేసి ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు మరి, ఓడిపోతే నవ్వుతామా అన్నట్టు అంటారు. ఇది ఓకే, కొంచెం పాయింట్స్ ఓకే, కానీ అతను ఏదో అంటే పాజిటివ్గా మీరు బాధపడద్దు అన్నట్టు చెప్పారు కదా, దానికి కొంచెం అప్పుడు దివ్య గారితో కనుక అన్నారు కదా, అదే కెప్టెన్సీ టాస్క్లో ఆవిడ ఓడిపోయి డీజే దానిలో ఆవిడ వచ్చి అదే ఏడవద్దు నవ్వమన్నట్టు అంటే నువ్వు నవ్వుతావా ఓడిపోతే అన్నట్టు అంటే అట్లా అనిపించింది ఇక్కడ కూడా కొంచెం. ఎందుకో డెమాన్ది ఆవిడకి నచ్చట్లేదు. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్. మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారు కమెంట్ చేయండి. ఓకే, ఇంకా తర్వాత ఇంకా అదే ఇది మండే జరిగి ఉంటుంది, ఇదంతా మండే అయిపోయింది. నెక్స్ట్ సాంగ్ వస్తుంది, నెక్స్ట్ డే ట్యూస్డే అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే సాంగ్. ఇంకా ఇక్కడ సుమన్ గారు అనమాట భలే లాజిక్ పెట్టరే అనిపించింది. అంటే భరణి గారు అదే భరణి గారితో అంటూ ఉంటాడు, మీరు సంచాలక్ అయి ఉంటే నేను ఓడిపోయేవాడిని ఖచ్చితంగా. నాకు ఇక్కడ అదేం లాజిక్ అనిపించింది. ఇక్కడ డెమాన్ కూడా సపోర్ట్ చేశాడు కదా సుమన్ గారిని. ఇప్పుడు భరణి గారు సంచాలక్ అయి ఉన్నారనుకోండి, సంజన గారిలాగే ఈక్వల్గా చేద్దామని చూసుంటే కనుక ఒకసారి ఇక్కడ కళ్యాణ్ పిలిస్తే అక్కడ డెమాన్ని పిలుస్తారు, మళ్ళీ ఒకసారి ఇక్కడ రీతుని పిలిస్తే అక్కడ మళ్ళీ డెమాన్ని పిలుస్తారు, పద్దాక డెమాన్నే పిలుస్తారు. ఇక్కడ డెమాన్ ఇద్దరు సపోర్ట్ చేశారు కదా సుమన్ అన్నకి. ఒకవేళ భరణి గారు సంచాలకుగా ఉంటే ఖచ్చితంగా ఇంకొకళ్ళు ఉన్నారు, డెమాన్ ఉన్నారు, అండ్ మేబీ సంజన గారు అప్పుడు ఎవరికి సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఇంకా కొంచెం ఓకే, కానీ అంత గట్టిగా నిలబడేవాడో కాదో కానీ భరణి గారంతా డెమాను. కాకపోతే అదేలేండి, భరణి గారు లేకపోతే గట్టి సపోర్ట్ మిస్ అయినట్టే సుమన్ గారికి. కాకపోతే ఉంది, స్టిల్ అవకాశం ఉంది, డెమాన్ ఉన్నాడు కాబట్టి అవకాశం ఉందంటనా. ఇంకా అసలు మిమ్మల్ని సంచాలక్ చేయను, మామూలుగా ఏదన్నా టాస్కులు వస్తే చేద్దాం అనుకుని ఉంటారు, ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారని అన్నట్టు ఏదో అన్నారు సంజన గారి గురించి.
చేసింది ఆల్రెడీ ఆవిడ ఏం చేయలే. ఆవిడ ఇంకా అలాగ ఈక్వల్గా చేయబట్టే అది సపోర్ట్ టాస్క్ అవ్వాల్సింది ఫిజికల్ టాస్క్గా మారి ఆయన గెలిచాడు. ఈక్వల్ చేశారు. ఇక్కడ మరి ఆవిడ అంటే నేను సంజన గారిని ఏమో అనుకున్నా, ఎందుకంటే చేసింది ఆల్రెడీ ఆవిడ కన్ఫ్యూజ్ చేసింది అన్నట్టు డిస్కస్ చేసుకున్నారు. మేబీ ఫస్ట్ అదేంటి స్టార్టింగ్లో ఆ బజర్దీను బెల్లుది కన్ఫ్యూజ్ అయ్యి అది అదేం పెద్ద దానివల్ల ఇష్యూ అవ్వాల, మరి దానివల్ల అయ్యి ఉంటే ఇంకా ఆవిడకి కూడా ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి సుమన్ అన్న. ఎందుకంటే అది ఈక్వల్ అయ్యేలాగా చేయడం కూడా గ్రేటే. యాక్చువల్లీ నార్మల్గా సంచాలక అక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు. ఇంకా తర్వాత నామినేషన్స్ దానికి నెక్స్ట్ వీకు సాటర్డే సండే వెతుక్కోకుండా ఇప్పుడు నుంచో ఆలోచించుకో అని చెప్తా ఉన్నారు. ఇండైరెక్ట్గా కళ్యాణ్ని చేయమని చెప్పినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే వినండి, కళ్యాణ్ని తిట్టినంత ఏ కెప్టెన్ని తిట్టలేదు బిగ్ బాస్. తిట్టారా కళ్యాణ్ని బిగ్ బాస్? ఏమో మరి ఏమన్నా మరి ఇలాంటివి ఇన్స్ట్రక్షన్స్ మైకు అవి తెలుగులో మాట్లాడండి ఇట్లాంటివి ఏమో మరి. సో చూసుకో మరి పాయింట్స్ అన్నట్టు ఇట్లా చెప్తా ఉంటే కళ్యాణ్ చేయమని ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాలేదు అనుకున్నా నేను. ఆయన యాక్చువల్లీ ఇప్పుడు భరణి గారికి సుమన్ గారికి కళ్యాణ్ కాదు నామినేషన్స్లో ఉండాల్సింది. రీతు, డెమాను, సంజన గారు వీళ్ళు ఉండాలి నామినేషన్స్లో. మిగిలిన వాళ్ళు ఉంటే వేస్ట్. తనుజ గారు కానీ కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ కానీ వీళ్ళకన్నా వీళ్ళని చూసుకోవాలి యాక్చువల్లీ వాళ్ళు. సో ఇంకా నన్ను గేమ్ ఓడిపోయానని నామినేట్ చేశాడు. మరి తనెందుకు ఓడిపోయాడు అంత ఈజీ గేము? అది అదే నిన్న మ్యాథ్స్ గేమ్ లేదు, అదే ఎడిషను, సబ్రాక్షను, ఇంకోటి ఏంటి మల్టిప్లికేషను, డివిజను. ఈ గేమ్ తనెందుకు ఓడిపోయాడు? ఈజీదే కదా అది. పాయింట్ ఏదో ఒకటి పెట్టాడు, స్ట్రాంగ్ పాయింట్ కాదు. ఓకే, తనకు ఆప్షన్ లేదు అక్కడ. ఇమాన్యుయల్ భరణి గారు ఉన్నారు, ఇమాన్యుయల్ క్లోజు, ఆ ప్లేస్లో భరణి గారు ఉన్నా అదే పని చేస్తారు. అప్పుడు ఏం మాట్లాడలేదు, యాక్సెప్ట్ చేశారు, అర్థం చేసుకున్నారు అనుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనిపించింది. సో ఇంకా అది కళ్యాణ్ చేసింది నాకైతే మిస్టేక్ ఏమి అనిపించలేదండి. ఆ ప్లేస్లో ఎవరున్నా అట్లాగే చేస్తారు కదా అనిపించింది. మీరుంటే అట్లా చేయరా చెప్పండి. సో ఇంకా తర్వాత ఇక్కడ భరణి గారు తనుజ గారితో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏమన్నా ఫీల్ అయిందేమో తనుజ గారు నిన్న సపోర్ట్ చేయలేదని అని స్టార్ట్ చేస్తారు. ఇట్లా సుమను నాతో అంటాడు ఎప్పుడు ఇట్లా అందరు మాట్లాడతారు కానీ సపోర్ట్ ఎవరు చేయరు, నాతో అందరు మాట్లాడతారు కానీ నాకు సపోర్ట్ చేయమని అడిగితే ఇంక సపోర్ట్ చేశాను అన్నట్టు చెప్తా ఉంటారు. ఇక్కడ తనుజ గారు బాగానే రియాక్ట్ అయ్యారా, లేదు నేనేం ఫీల్ అవ్వలేదు అన్నట్టు. సో ఇక్కడ మేబీ తనుజ్ గారిని మేబీ భరణి గారు స్టార్టింగ్లో నాకు చేయలేదు అట్లాంటి ఎక్స్పెక్ట్ చేశారా, అలా డౌట్ వచ్చిందా ఏమో అనుకున్నా. బట్ ఇక్కడ తనుజ గారు అయితే ఇక్కడ ఎవరికి చేసినా సంజన గారి చేతిలో ఉంది. సంజన గారు దాన్ని ఎవరికి చేద్దాం అనుకున్నా ఈక్వల్గా ఆవిడ డెసిషన్ ఈక్వల్గా ఉంది అక్కడ. సో ఎవరికి చేసినా ప్రాబ్లం లేదు ఇక్కడ. ఎందుకంటే భరణి గారు తనూజ గారికి సపోర్ట్ చేసినా ఇటు ఎవరికి చేస్తారు, సుమన్ గారికి ఎవరు చేస్తారో వాళ్ళకి ఈక్వల్గా చేసేవాళ్ళు. సో ఇక్కడ అంత ప్రాబ్లం రాలా ఎవరికి సపోర్ట్ చేసినా నన్ను అడిగితే. ఇంకా తర్వాత నేను కూడా యాక్చువల్లీ అందరూ నాకంటే నేనే డెమాన్కి అందరూ నాకే చేస్తాను ఉండే, ఇట్లా నేనే డెమాన్కి, ఇమాన్యుయల్కి, సుమన్ గారికి చేయమని చెప్పాను అన్నట్టు తనుజ గారు అన్నారు. మరి ఇది నిజంగానే అన్నారా, మరి ఏమైనా కట్ చేశారా అన్నది చూపించలేదా చూడాలి. సో దాని తర్వాత ఇంకా ఇక్కడ భరణి గారు చెప్తున్నారనమాట, ఇట్లా ఇంతకుముందు దివ్య ఉన్నప్పుడు ఇట్లా చెప్పేదంట సుమన్ గారికి, ఇట్లా సజెషన్స్ ఇట్లా అట్లా ఆడని స్ట్రాటజీస్ అవి చెప్పేదంట. ఓకే, కానీ ఆల్రెడీ ఆవిడ వెళ్ళిపోయారు. మళ్ళీ తనుజ గారికి ఇట్లా దివ్య గారిని కొంచెం ఇది పోయినట్టే కదా, అట్లా నచ్చిద్దో లేదో అన్న డౌట్స్ అయితే నాకు వచ్చినాయి. అక్కడ ఆవిడేం అనలేదులేండి, ఊరికే నేను అనుకున్నా. ఓకే, ఇంకా తర్వాత లేదు నేను కూడా నేను గేమ్ ఆడకపోయింటే నేను సుమన్ గారికే సపోర్ట్ చేసేదాన్ని, అవతల పక్క ఎవరున్నా అన్నట్టు అన్నారు. ఒకవేళ అవతల పక్క కళ్యాణ్ ఉంటే అనుకున్నా నేను, ఆ క్లారిటీ ఉండాలి కదా అనిపించింది. ఇక్కడ సుమన్ గారికి సపోర్ట్ చేసే ఆపర్చునిటీస్ నాకు ఎప్పుడు రాలేదు అన్నట్టు అన్నారు. సుమన్ గారికే కాదు తనూజ గారికి ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేసే ఆపర్చునిటీస్ బిగ్ బాస్ ఇవ్వలేదా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి టాస్క్లో అందరూ తనూజ గారికి చేసేలాంటి టాస్క్లు వస్తాయి కానీ తనూజ గారు ఒకళ్ళకి చేసేవి అంత రావు, ఆర్ అంత హైలైట్ అవ్వవు ఎందుకో మరి.
ఒకవేళ వచ్చున్నా కానీ హైలైట్ అవ్వాలి, ఎందుకంటే ఎవరికి గుర్తుండట్లేదు తనూజ గారు చేసినవి. సో ఇంకా తర్వాత ఈ గేమ్ స్టార్ట్ అయిద్దండి. బిగ్ బాస్ మళ్ళీ మీ మీ అందరిలో నుంచి ఓ ముగ్గురిని మీరే సెలెక్ట్ చేసుకొని చెప్పండి అంటారు. సో ఇక్కడ ప్రధానికి కళ్యాణ్, రీతు మేమిద్దరం ఆడతాం. రీతు అన్న ఓకే, కళ్యాణ్ ఎందుకు ప్రధానికి నేను ఆడుతా అంటాడు. అంటే తనకు ఆల్రెడీ ఓటింగ్ ఉంది, తనకు అవసరం లేదు కదా అనిపించింది. అవసరం లేదు ఇన్ ద సెన్స్ అది వాళ్ళది ఏంటంటే గేమ్ ఆడాలి కనిపించాలని అయి ఉంటుంది. ఆ టికెట్ ఫినాలే కన్నా కూడా కళ్యాణ్ది మేబీ. సో ఇక్కడ కొంచెం మరీ అంత మేము లీనియన్స్, మీరే లీనియన్స్ ఇచ్చారా ఏదో అంటారు. ఇప్పుడు మీరే మీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది ఫస్ట్ రౌండ్, భరణి గారిని అనమాట, మీకు ఫస్ట్ రౌండ్లో ఛాన్స్ వచ్చింది, మీరు గివప్ ఇచ్చుకున్నారు డెమాన్కి. అండ్ సెకండ్ రౌండ్లో కూడా మీకు ఛాన్స్ వచ్చింది, మాకు రాలేదు కదా, ఒక రౌండ్లోనే ఛాన్స్ వచ్చింది. అది మరీ ఫస్ట్ రౌండ్లో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి ఆయన ఆడినప్పుడు? అది రాంగ్. ఇక్కడ ఏమైందంటే అందరూ ఆడారండి, మొత్తం 8 మంది ఉన్నారు. 8 మందిలో ఒకసారి ముగ్గురు ఆడారు, ఆరుగురు అయిపోయారు. ఇంక మిగిలింది సుమన్ గారు అండ్ సంజన గారు ఎలాగో అవుట్ ఆఫ్ ద రేస్. ఓకే, సంజన గారు అవుట్ ఆఫ్ ద రేస్ కాబట్టి సుమన్ గారు ఖచ్చితంగా ఆడాల్సిందే, ఎందుకంటే ఫస్ట్ 2 రౌండ్లో ఆయనకు ఛాన్స్ రాలా. అది పక్కన పెడితే ఇంకో 2 ప్లేస్లు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ముగ్గురు ఆడాలి, ఒకళ్ళు సుమన్ గారు ఫిక్స్ చేసుకుంటే ఇంకో 2 ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరిలో ఓటింగ్ పెట్టుకోవచ్చు కదా, వీళ్ళు ఎందుకు డిస్కస్ చేసుకొని కన్విన్స్ చేసుకొని వెళ్తున్నారు, ఓటింగ్ పెట్టుకోవచ్చు కదా అనిపించింది నాకు. సో ఇంకా ఇక్కడ ఏమైందంటే కొంచెం చిన్న డిస్కషన్లు అండి, ఇక్కడేమో ఎక్కువ పెద్ద అయినంత గొడవ ఏం అవ్వదు. సో ఇక్కడ తనుజ గారు బాగా అనిపించారు. ఇప్పుడు ఇంకో ఇద్దరికి వెళ్ళాలి కాబట్టి ఒకళ్ళు సుమన్ గారిని ఫిక్స్ చేశారు, ఇంకో ఇద్దరిని ఏంటంటే నిన్న మార్నింగ్ ఆడిన వాళ్ళు ఒకళ్ళు, నిన్న ఈవినింగ్ అంటే నిన్న మార్నింగ్ ముగ్గురు ఆడారు కదా, ఆ ముగ్గురులో నుంచి ఒకళ్ళు, అండ్ నిన్న ఈవినింగ్ ముగ్గురు ఆడారు కదా, ఆ ముగ్గురులో నుంచి ఒకళ్ళు, మొత్తం ఇప్పుడు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు, ఆ సుమన్ గారు ఒకళ్ళు, ముగ్గురు అయిపోతారు. ఈ సజెషన్ ఇస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆడండి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కళ్యాణ్ వీళ్ళు. నెక్స్ట్ రౌండ్ ఇంకా నెక్స్ట్ రౌండ్ ఎందుకు ఉంటుంది, ఇన్ని రౌండ్లు ఉంటాయా, నెక్స్ట్ ఉండదు అన్నట్టు అంటే నీకెట్లా తెలుసు ఉండదు అన్నట్టు అంటున్నారు. డెమాన్ అంటారు నెక్స్ట్ ఉండదంటే నీకెట్లా తెలుసు ఉండదని, అంటే ఉంటుందని మీకెట్లా తెలుసు అన్నట్టు డెమాన్ అంటాడు. ఎందుకు ఉంటుంది ఇన్ని రౌండ్లు ఉన్నా కానీ ఇప్పుడు వదిలేసి నెక్స్ట్ రౌండ్ గురించి, ఉంటుందో లేదో తెలియని రౌండ్ గురించి ఇప్పుడు వదిలేసుకుంటారా అనిపించింది నాకు. ఇదే మోస్ట్లీ లాస్ట్ అయిద్ది, ఇంకా మేబీ ఉంటుంది అనుకున్నా కానీ ఇప్పుడు వదిలేసి ఉంటుందో లేదో తెలియని గ్యారంటీ లేని రౌండ్ గురించి ఎందుకు వెళ్ళాలి. సో ఇంకా సుమన్ గారు బ్యాక్ టు బ్యాక్ ఆడారుగా అంటున్నారు. సుమన్ గారు బ్యాక్ టు బ్యాక్ ఆడారుగా అంటే ఆయన్ని తనూజ గారు ఛాలెంజ్ చేసి టాస్క్ ఆడారు, అంతేగాని మీకు ఇప్పుడు ఇదేంటి ముగ్గురులో ఛాన్స్ వచ్చింది, ముగ్గురు ఆడే టాస్క్లో, అందులో సుమన్ గారు ఎక్కడ ఆడారు, ఏదో ఒకటి ఆడాలని ట్రై చేయడమే. సో ఇంకా తర్వాత భరణి గారిని కూడా ఆడమంటారు అనమాట సుమన్ గారు. బ్యాక్ టు బ్యాక్ గొడవ ఇద్ది ఆడతానంటే ఇప్పుడు అన్నట్టు, అది నిజమే. బ్యాక్ టు బ్యాక్ ఏముందిలేండి, బ్యాక్ టు బ్యాక్ కాదు ప్రాబ్లం, ఇక్కడ ముగ్గురులో ఛాన్స్ వచ్చింది కాబట్టి అది కొంచెం ఇస్తారో ఇవ్వరో మరి అట్లా చూసుకోవాలి. ఇంకా ఇక్కడ సుమన్ అన్న అసలు ఆడదాం అనుకోలేదు, కళ్యాణను రీతు మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళందరూ కలిసి ఒప్పించారు, వీళ్ళందరూ కలిసి చెప్పారు, ఆయనకి అసలు ఇదంతా ఏం ఐడియా లేదు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ భరణి గారు అంటూ ఉంటారు, మనకి కాంపిటీషన్లో నుంచి రీతు డెమాన్ వెళ్ళాలి, వాళ్ళు అవుట్ అయిపోవాలి అని సుమన్ గారితో అన్నట్టున్నారు. ఎందుకు రీతు డెమానే అనుకున్నా, మేబీ అదేలేండి వాళ్ళు కాంపిటీషన్ కాబట్టి అయి ఉంటుంది మోస్ట్లీ. సుమన్ గారు కూడా కాంపిటీషనే కదా భరణి గారికి అనుకున్నా, మేబీ బాండింగ్ కాబట్టి ఇంకా అది ఆయనతో గేమ్ ఆడదలుచుకోకపోయి ఉండొచ్చు. బట్ భరణి గారికి అయితే వీళ్ళ నలుగురు కాంపిటీషనే, సంజన గారు, సుమన్ గారు, రీతు, డెమాను. ఇంకా అందరూ డెమాన్ కన్నా కూడా వాళ్ళ ముగ్గురు ఎక్కువ కాంపిటీషన్, ఎందుకంటే ఇప్పుడు 5th ప్లేస్కి 4th డెమాన్ ఉన్నాడండి,
5th ప్లేస్కి వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సో యాక్చువల్లీ ఇక్కడ 2 టికెట్ టు ఫినాలేలు అంటున్నారు. ఇప్పుడు ఈ వీక్ ఒకటి, నెక్స్ట్ వీక్ ఒకటి అంటున్నారు. సో అప్పుడు డెమాన్ ప్లేస్కి కూడా 4th ప్లేస్కి కూడా డేంజర్ అనమాట. డెమాన్కి ఎక్కువ డేంజరు. ఓటింగ్ వైజ్ చూసుకుంటే డెమాన్ 4th ప్లేస్లో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ టికెట్ టు ఫినాలే వల్ల అతనికి దెబ్బ పడచ్చు. చూద్దాం ఏమైద్దో. నాకు ఈ టికెట్ టు ఫినాలేలు ఇలాంటివి నచ్చవు. ఇప్పుడు కరెక్ట్గా బయట ఓటింగ్ ఎట్లుందో వాళ్ళు ఉండాలి టాప్ 5లో. ఇవన్నీ పెడితే అసలు వాళ్ళు పోయి వీళ్ళు ఓటింగ్ లేని వాళ్ళు కూడా 5th పొజిషన్కి వెళ్తూ ఉంటారు. సో ఓకే, ఒక పొజిషన్కి ఓకే, అట్లీస్ట్ 2వ పొజిషన్కి కూడా పెడితే అది ఇంకా ఓటింగ్కి ముగ్గురు, మనం ఓట్ వేసేది ముగ్గురికి అప్పుడు ఇంకా. సో ఇక్కడ ఇమాన్యుయల్, రీతు, ఇంకొకళ్ళు ఎవరు వీళ్ళు కూర్చొని భరణి గారి గురించి అనుకుంటూ ఉంటారు. తనూజగా గెలవడం కోసం ఆడాడు, ఆయనకి మెయిన్ తనూజ గెలవాలి అన్నట్టు ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఆయన కోసం ఆయన ఆడలేదని ఇట్లా అనుకుంటూ ఉంటే నాకేమో అంత అనిపించలే. ఇప్పుడు డెమాన్ కన్నా కూడా ఆయన దగ్గరే ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి. అదేమి నాకు ఆయన ఆడాడు కానీ తనూజ కోసం ఆడినట్టు ఏమి అనిపించలేదు. కానీ కాకపోతే తనూజ గెలిస్తే భరణి గారికి అడ్వాంటేజ్ ఉండొచ్చు. టికెట్ టు ఫినాలే తనూజ గెలిస్తే భరణి గారికి అడ్వాంటేజ్ ఉండొచ్చు కొంతవరకు. కానీ ఫస్ట్ ఆయన గెలవాలనుకుంటాడు. ఆయన లేనప్పుడు మేబీ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నాకు నిన్న ఫ్లవర్ టాస్క్లో మీకు ఏమైనా అనిపించిందా కమెంట్ చేయండి. నాకేం అనిపించలే. వాళ్ళిద్దరు ఆడుకున్నారు అంతే. ఇంకా ముగ్గురిని సెలెక్షన్ డిస్కషన్ మళ్ళీ చూపిస్తారనమాట. సుమన్ గారు 100% ఫిక్స్ అన్నట్టు అందరూ. ఇప్పుడు ఎవరు తనూజ గారు ఆడాలనుకోవట్లా, ఇమాన్యుయల్ ఆడాలనుకోవట్లే, సంజన గారు అవుట్ ఆఫ్ ద రేసు. ఇంకా మేబీ భరణి గారు కూడా అంత ఆడాలని అనుకోలే. వీళ్ళ నలుగురు డిసైడ్ చేస్తున్నారు ఎవరు వెళ్ళాలో. ఒకళ్ళు సుమన్ గారు ఫిక్స్ అయ్యారు వీళ్ళ నలుగురు. ఇంకా మిగిలింది ఎవరు? డెమాను, కళ్యాణు, రీతు. ఓకే, వీళ్ళ ముగ్గురులో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ రీతుకి సంచాలక్గా కూడా ఛాన్స్ వచ్చింది, నువ్వు నిన్న ఆడావు కదా అన్నట్టు అన్నారు. బట్ కళ్యాణ్కి కూడా వచ్చినట్టుంది కదా. కళ్యాణ్ ఆడాడు నిన్న టాస్క్, అదేదా మ్యాక్స్ టాస్క్. తర్వాత నిన్న ఫ్లవర్ టాస్క్కి సంచాలక్ ఎవరిని పెట్టారు? సంజన గారిని పెట్టారా ఫ్లవర్ టాస్క్కి? సంజన గారిని కాదు, కళ్యాణ్నే పెట్టినట్టున్నారుగా. తనుజ గారు సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు కదా. సో అట్లా చూసుకుంటే మరి కళ్యాణ్కి కూడా 2 వచ్చినాయి. బట్ ఏమో ఇంకెవరొకళ్ళని సెలెక్ట్ చేయాలిగా ఇంకా వాళ్ళలో. సో ఇంకా ఫైనల్గా డెమాన్ని, కళ్యాణ్ని, సుమన్ గారిని సెలెక్ట్ చేస్తారు గేమ్కి. సో గేమ్ ఏంటంటే ఏం లేదండి, అక్కడ బ్లాక్స్ ఉంటాయి చిన్న చిన్న, అదేంటి ఏడుపింకులట దాన్ని ఏమంటారు. సో ఆ అదే చిన్న చిన్న అవి ఉంటాయి, కాయిన్స్ టైప్లో బ్లాక్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్స్ ఏంటంటే మూడు బాక్సులు ఉంటాయి. ఎవరి బాక్స్ వాళ్ళకి, డెమాన్ బాక్స్ డెమాన్, సుమన్ గారి బాక్స్ సుమన్, కళ్యాణ్ బాక్స్ కళ్యాణ్. ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో కాయిన్స్ కాదులేండి, చిన్న చిన్నవి, అవి తీసుకొచ్చి మన బాక్స్లో మనం పెట్టుకోవాలి. ఎవరి బాక్స్లో ఎక్కువ ఉంటే అవి వాళ్ళు విన్ అనమాట. సో ఫస్ట్ ఎవరు తీసుకుంటూ ఉంటారు మొత్తం ఇవన్నీ, ఒక 10-15 ఉంటాయి. అందరూ వాళ్ళకి వచ్చినాయని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నాక ఇంకా ఫస్ట్ ఇక్కడ కళ్యాణ్ స్టార్ట్ చేస్తాడనమాట. కళ్యాణ్ సుమన్ గారి మీదకి వెళ్తాడు ఆయన లాక్కుందామని. ఇక్కడ సుమన్ గారు ఫిజికల్లీ ఏం ట్రై చేయరు కానీ కొంచెం ట్రిగ్గర్ అంటే అది గేమ్లో భాగంగానే అనిపించింది, కావాలని ఏమనిపించలా. ఆయన కొంచెం ఫిజికల్గా కాకుండా ఇట్లా ట్రిగ్గర్ చేద్దాము, దాన్ని బట్టి ఇంకా వాళ్ళ అవతల వాళ్ళ మీదకి వెళ్తారు అన్నట్టుగా అనిపించింది. ఆయనకి ఛాన్సు ఉంది ఆడటానికి, ఈ రీజను ఎందుకంటే ఫస్ట్ 2 రౌండ్లలో ఆయన ఇప్పుడు ఈ రౌండ్లో మనం వెళ్దాం కనిపిద్దామని. కానీ ఫిజికల్గా అంత ఈ టాస్క్లో అయితే వాళ్ళిద్దరు కొట్టుకుంటే తర్వాత చూసుకుందాంలే మనం, అంటే వాళ్ళిద్దరి దగ్గర నుంచి మనం లాక్కుందాము, మనం గెలుద్దాం, అది వాళ్ళకంటే మనకు ఎక్కువ ఉందాము, ఆ బ్రిక్స్ ఏంటి ఆ బ్లాక్స్ అవి ఎక్కువ పెట్టుకుందాం మన దగ్గర అన్నట్టు అనిపిలా. ఓకే, ఆ టాస్క్ కూడా కొంచెం అట్లానే ఉంది, కొంచెం ఫిజికల్ అవ్వాలి, లాక్కోవాలి, అదంతా కొంచెం ఆయనకి కొంచెం టఫ్ ఉండుండొచ్చు. బట్
అదైతే జస్ట్ నాకు గేమ్ అయితే కొంచెం ఆ ముందు టాస్క్ ఆయన బాగా పర్ఫెక్ట్గా ఆడాడండి, 100% ఎఫర్ట్స్ పెట్టాడు ఆ వాటర్ హోల్డ్ చేసే టాస్క్లో. బట్ ఈ టాస్క్లో నాకైతే అట్లానే అనిపించింది కొంచెం. వాళ్ళు కొట్టుకుంటే మనం మన దగ్గర మనం సేఫ్గా ఉంటాయిలే మన బ్లాక్స్ అనుకున్నారు. బట్ వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకున్న వాళ్ళలో ఒకళ్ళు పోయి మొత్తం ఒకళ్ళ దగ్గరికి వస్తాయి కదా, అప్పుడు ఈయనకన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి కదా అనిపించింది నాకు. ఇంకా అదే ఇమాన్యుల్ వాళ్ళు కూడా అడుగుతారనమాట. సో ఇక్కడ ఏమంటాడంటే సుమన్ గారు, పవన్ ఉన్నాడు కదా, పవన్ దగ్గరికి వెళ్ళడానికి భయమా, అదేంటి అప్పుడు నేను పవన్ దగ్గరికి వెళ్తే మీరు తీసేస్తారు కదా అని కళ్యాణ్ అంటాడు. నేను తీను రాను పక్కా, వెళ్ళు కావాలంటే, నేను నీ అయితే తీను, నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్తాడు. సో ఇంకా తర్వాత డెమాన్ పవన్ ఏం చేస్తాడు, వాళ్ళిద్దరిని ఆపుదామని చూస్తాడు. సో ఇక్కడ సుమన్ గారు అనమాట బలం వాళ్ళ మీద చూపించు, అదే కళ్యాణ్ మీద చూపించు, నువ్వు కూడా తీసుకున్నావు కదన్నా నా దగ్గర అని డెమాన్ అంటాడు. అంటే నువ్వు తీసుకున్నావు కదా ఇట్లా అనుకుంటా ఉంటే విన్ అవడానికే, నేనేం కావాలని కాదు, విన్ అవడానికే కదా ఇదంతా చేసేది అన్నట్టు డెమాన్ అంటే, మాటలు జాగ్రత్తగా రాని. దీనికి ఇమాన్యుల్ అనమాట, ఏమన్నాడని మాటలు జాగ్రత్తగా రాని అంటున్నాడు అని ఇమాన్యుల్ అంటాడు. సో ఇంకా అటు తీసుకోవా కళ్యాణ్ దగ్గర తీసుకోండి, అప్పుడు నా దగ్గర వచ్చి తీసుకోవడానికి వాళ్ళ బాక్స్లో వాళ్ళు ఉంటాయి అన్నమాట, నా దగ్గర వచ్చి తీసుకుంటావా అన్నట్టు అంటాడు. సో నేను రాను వెళ్ళు అన్నట్టు అంటాడు. సో ఇక్కడ ఇమాన్యుల్ అంటాడు, మరి నువ్వు ఈ కళ్యాణ్ దగ్గర తీసుకొని అంటున్నావు, డెమాన్ దగ్గర తీసుకొని అంటున్నావు, మరి నువ్వు ఎక్కడ, నీకు ఈ బ్లాక్స్ ఎక్కడి నుంచి వస్తాయి నీకు ఎక్కువ అన్నట్టు అడుగుతాడు. సో ఇక్కడ నాకు అనిపించింది ఆయన ఆడాలనుకోవట్లే, జస్ట్ ఆయనకి ఇప్పుడు అది ఉంది, ఛాన్స్ ఉంది, ముందు 2 రౌండ్స్లో ఆయన వెళ్ళలా, జస్ట్ ఎక్కువ టాస్క్లు ఆడితే ఎక్కువసేపు కనిపిస్తాము, ఆడినట్టు ఉంటుంది అన్నట్టు ట్రై చేశారా అనిపించింది. సో ఇక్కడ డెమాన్ అంటాడు, నువ్వే వెళ్ళు కళ్యాణ్ దగ్గర తీసుకో, కావాలంటే నేను తీసుకోను, ఇంకా నీ పోకుండా చూస్తా అన్నట్టు అంటాడు. సో ఎందుకు భయపడుతున్నావు, కళ్యాణ్ మీదకి వెళ్ళు అన్నట్టు సుమన్ గారు అంటారు. సో ఇక్కడ ఇంకా అయిపోయిద్ది, బజర్ మోగిద్ది. బజర్ మోగే టైంకి ఏంటంటే డెమాన్వి బాక్స్లోనే ఉంటాయి, డెమాన్ బాక్స్లోనే పెట్టే ఉంచుకుంటున్నాడు. కళ్యాణ్ ఏమో చేతితో పట్టుకొని ఉన్నాడు. సుమన్ గారివి బాక్స్లోనే ఉన్నాయి, కాకపోతే సుమన్ గారివి తక్కువ ఉన్నాయి, 2, 3 ఉన్నట్టున్నాయి. కళ్యాణ్ బజర్ మోగాక పెడతాడనమాట. సో ఇద్దరివి కళ్యాణ్వి డెమాన్వి కొంచెం ఈక్వల్ ఉన్నట్టున్నాయి. అండ్ బట్ స్టిల్ కళ్యాణ్వి బజర్ మోగాక పెట్టాడు కాబట్టి డెమాన్ పవన్ విన్ అవుతాడు. అది బజర్ మోగే టైంకి అక్కడ ఉండాలి బాక్స్లో. సో డెమాన్ పవన్ విన్ అవుతాడు. ఇప్పుడు అదేంటి ఒక ఎంటీ బాక్స్ డెమాన్కి వస్తుంది కదా, అది ఆ ఎంటీ బాక్స్లో అతని కలర్ పెట్టుకోవాలి, అతని కలర్ ఆరెంజో ఏదో ఉంటుంది, అది పెట్టుకునేటప్పుడు అందరు చేయి వేయండి, ఇది నా తొలి అడుగు అన్నట్టు అంటాడు. సో అంటే ఫినాలేకి ఫైనలిస్ట్గా అవ్వడానికి ఇది నా తొలి అడుగు అని అందరి చేత చేయించుకొని పెడతాడు అది ఆ బాక్స్లో తన కలర్ ప్లాంక్. ఓకే, ఇది ఏమనిపించిందంటే నాకు, ఇప్పుడు మొన్న అన్నాడు భరణి గారు నామినేట్ చేసేటప్పుడు, నేను ఖచ్చితంగా టికెట్ టు ఫినాలే కొడతాను అని. ఆయన నామినేట్ చేశాడు కాబట్టి అది అనడం ఓకే, ఆ రోజు ఏమనిపించాలి. బట్ ఈరోజు ఎవరు ఏమనకుండా అందరి చేత అది పెట్టించుకోవడం కొంచెం అది ఎందుకు, ఏమన్నా టీట్ అయితే బాగోదు కదా. ఒకటి అది ఓకే, అది అవతల మనిషి అన్నాడు కాబట్టి నేను ఆడి చూపిస్తానని చెప్పావు, దట్స్ ఫైన్. ఆయన అన్నదానికి ఆర్ వేరే వాళ్ళు కూడా అన్నదానికి రిప్లైగా చెప్పావు, ఓకే. ఇది ఎవరు ఏమనకుండా ఎవరు ఏం గెలుక్కోకుండా నువ్వే ఓకే, అదేంటి నువ్వు కాన్ఫిడెంట్గా ఆడదాము ఆర్ గెలుద్దామనే నీకు ఉంది. బట్ అక్కడ అవతల ఏమన్నా టీట్ అయితే అన్నీ ఓకే, మనకి ఎంత గెలుస్తాము ఆర్ గెలుద్దాము ఆడదాము అన్న పట్టుదల ఉన్నా కానీ అవతల మనకి పరిస్థితులు సహకరించినప్పుడు అటు ఇటుగా ఏమైనా అయితే ఏంటని కూడా ఆలోచించుకొని ఇలాంటివి చేయకపోతేనే బెటర్ ఏమో అనిపించింది నాకు. సో అందరి చేత అలా చేయి పట్టించుకొని ఇది నా తొలి అడుగు అని చెప్పి అక్కడ పెట్టించుకుంటాడు అది, ఓకే.
ఇంకా నేను నిన్న భరణి గారితో ఆడాను, గెలవలేకపోయాను, ఇవాళ ఆడాలనుకుంటున్నాను భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటాడు గేమ్ ఆడటానికి. ఓకే. ఆ, ఇక్కడ ఇంకా భరణి గారు చెప్తూ ఉంటారు ఎలాగైనా గెలవాలి అని, సుమన్ గారితో మాట్లాడుతూ ఉంటారు. ఇటు తనూజ గారు వచ్చి బాగా ఆడండి, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకన్నా కూడా వేరే వాళ్ళందరూ కూడా షాక్ అవ్వాలి అన్నట్టు, బాగా ఆడండి అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ అనుకుంటూ ఉంటాడు ఈ కళ్యాణ్ డెమాన్ అదేంటి అదే సుమన్ గారు ఆడిన గేము, సుమన్ గారి ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటే గేమ్ చెడగొట్టే వాళ్ళు అంటే మేబీ ఏమో ఏం చేసేవాళ్ళు అంటే అటాక్ చేసేవాళ్ళేమో. ఆయన అటాక్ చేయకుండా జస్ట్ ఆయన డిఫెండ్ చేసుకుంటున్నాడు, ఇంక అటాక్ చేసే వాళ్ళనేమో. లేకపోతే వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళే ఇది లాక్కురడం ఇట్లా చేసే వాళ్ళనేమో, ఏమో మరి. ఇక్కడ భరణి గారు అంటూ ఉంటారు కళ్యాణ్తో, నువ్వు అదే ఎందుకు అటాక్ చేయాలంటే డెమాన్ మీదకి ఎందుకు వెళ్ళలేదు అన్నట్టు అంటూ ఉంటారు. దానికి కళ్యాణ్ అంటాడు, నేను అటు వెళ్తే సుమన్ గారు నాకు తీసేస్తారు కదా, తీయనని ప్రామిస్ చేశాడు. లేదు ఫస్ట్ ఇట్లానే తీయనంటేనే నేను డెమాన్ మీదకి వెళ్ళారో లేదు కానీ ఫస్ట్ ఇట్లానే అన్నప్పుడు తీస్తారు నిజంగానే కళ్యాణ్వి సుమన్ గారు. సో అట్లని తీస్తే అప్పుడు ఇంకా డెమాన్ ఎనీవే నన్ను అదేంటి ఇక్కడ ఇమాన్యువల్ని కూడా వచ్చి అడుగుతాడు కళ్యాణ్, నేను ఏమైనా రాంగ్గా చేశానా అంటే, లేదు కరెక్ట్గానే చేసావు, మీరు కొట్టుకొని సుమనాన్నకి ఇచ్చేస్తారేమో అనుకున్నా నేను. ఇప్పుడు మీకైనా మీరు గెలిచాక ఇంకెవరిని ఛాలెంజ్ చేస్తారో మీకు ఒక ఐడియా ఉంది, భరణి గారిని చేద్దాం అనుకుంటున్నారు, బట్ సుమనాన్నకి అసలు ప్లాన్ ఏమి లేదు. ఒకవేళ గెలిచారనుకో ఎవరిని తీసేయాలి, ఎవరితో ఇప్పుడు గేమ్ ఆడాలి అవి ప్లాన్ ఏం లేవు, ఆయన ఆ ఫ్లోలో వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి చేస్తాడు ఇట్లా. మేబీ ఇక్కడ నాకేమనిపించిందంటే ఇమాన్యువల్ అదే సుమన్ గారు గెలిచి ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆయనకి ఇప్పుడు అదే అంత దూరమే ఉన్న ఆలోచించాడా అన్న డౌట్ వచ్చింది. సో లేదు ఇక్కడ కళ్యాణ్ అంట ఇప్పుడు నేను డెమాన్ నన్ను కింద పెడి తిప్పేసేవాడు వెళ్ళుంటే అన్నట్టు. సో వీళ్ళ అటాక్ చేయకపోవడమే మంచిదైంది అనుకుంటూ ఉంటారు. అక్కడ ఏం లేదు, కళ్యాణ్ దగ్గర కూడా బాగానే ఉన్నాయి ఆ బ్లాక్స్, జస్ట్ ఆ బజర్ మోగే టైంకి ఆ బాక్స్లో పెట్టుకోవాలా అది. సో అదే కింద పెడితే ఇదే కళ్యాణ్ అనేది, ఆ బ్లాక్స్ నేను బాక్స్లో పెట్టుకొని ఉండుంటే నా చేతిలో కాకుండా కింద పెట్టుకుంటే తీసేస్తాడు అన్నట్టుగా. సో ఇంకా ఇక్కడ భరణి గారు అనుకుంటూ ఉంటారు, ఈ ఆట నేను బ్రూటల్గా వెళ్దాం అనుకుంటున్నా, ఫిజికల్గా ఎంత ఫిజికల్గా అయినా తనూజాని నాకు అంటే ఏమన్నా ఇంజురీస్ అయితే చూసుకోమన్నాను, లేకపోతే వాడు వచ్చి మీద పడిపోతాడు అసలు ఆ డెమాన్ అనమాట. సో అక్కడ టాస్క్ ఎవరిది ఇండివిజువల్ టాస్క్ అక్కడ పెట్టాడు బిగ్ బాస్ ఏమో, ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళేది పెట్టలేదు. సో ఈ టాస్క్ ఏంటంటే ఒక బాక్స్ లాంటిది ఉంది, ఆ బాక్స్ని అదేంటి పాటలు తీసేస్తే మెట్లు వస్తాయి అన్నమాట, ప్లాంక్స్. ఆ ప్లాంక్స్ ఏంటంటే బ్రిడ్జ్ మీద అరేంజ్ చేసుకోవాలి, ఒక్కో ప్లాంక్ మొత్తం అప్పుడు ఒక బ్రిడ్జ్ ఫామ్ అయింది. ఒక్కొక్క ప్లాంక్ పెట్టుకుంటా వస్తే ఒక బ్రిడ్జ్ ఫామ్ అయింది, ఆడ మెట్లు ఎక్కి ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళి ఆ బాక్స్ ఏదైతే ఉందో అది పాటలుగా విడదీసిన బాక్స్ ఉంది కదా, దాని లోపల బ్యాగులు ఉంటాయి, ఆ బ్యాగులు విసిరేయాలంట ముందు టేబుల్ మీద. ఓకే, ఇది ఒక రకమైన టాస్క్. మెయిన్ ఎక్కువ ఫిజికల్ కొంచెం ఫస్ట్ టాస్క్ తనుజ గారికి సుమన్ గారికి పెట్టింది కొంచెం కష్టమైన టాస్క్ అది. ఈ మధ్యలో ఈ బ్లాక్స్ ఏమో ఫిజికల్ టాస్క్ అనమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిజికల్ అయిపోయేది. ఇది ఉన్న మూడిట్లో ఇది కొంచెం ఈజీగా అనిపించింది నాకు. ఇంకా అంతే, ఇది అదే అంతేనండి. ఫస్ట్ బాగా ఒకళ్ళకి ఏం ఫిజికల్ అవ్వరు కానీ ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు, అదేంటంటే మనం ఎంతసేపు మనం ఎండ్యూరెన్స్ అనమాట అది. ఇక్కడ ఏంటంటే ఈ అదే ఇక్కడ ఫస్ట్ పాటలు తీసేయడం డెమానే ఫస్ట్ తీసేస్తాడు, ఒక్కొక్కటి ప్లాంక్ అక్కడ పెట్టుకుంటూ ఉంటాడు, బ్రిడ్జ్ ఫిల్ చేస్తూ ఉంటాడు. భరణి గారిది ఫస్ట్ అయిపోయింది బ్రిడ్జ్. ఇక్కడ నాకు డెమాన్ ఏమనిపించిందంటే అక్కడ సైజులు అన్నీ ఒకటే, ఒక్కో ప్లాంక్ ఒక్కొక్క సైజు ఏం లేదు, ఫిట్ అవ్వాలి అవి. ప్రతి ప్లాంకుకి ఒకటే సైజు ఉంది, అది తనకు పట్టట్లా.
తను గట్టిగా కొట్టట్లేదా, జస్ట్ అట్లా పెడతన్నట్టుంది నాకు చూసినప్పుడైతే ఎపిసోడ్‌లో. తను మామూలుగా ఫిజికల్ స్ట్రెంత్ బానే ఉంది. పెట్టలేకపోవడం అంటూ ఏం ఉండదు. కానీ నాకు చూసినప్పుడు గట్టిగా కొట్టట్లేదా, తనూజ గారికి కుడితేనే అది ఫిట్ అయింది కదా, డెమాన్‌కి ఎందుకు ఫిట్ అవ్వలేదన్న డౌట్ వచ్చింది. సో తన స్ట్రెస్‌లో ఏమన్నా ఆడాడా, అది జస్ట్ కొట్టకుండా నార్మల్గా పెడితేనే ఫిట్ అయిపోయిద్ది అని ఆలోచించుకొని సరిగ్గా ఫిట్ చేయలేకపోయాడా అన్న డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ ఇంకా బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయిద్ది. భరణి గారిది బ్యాగులు కూడా విసిరేస్తాడు. టేబుల్ మీద 3 బ్యాగులు విసిరేస్తే 3 పడతాయి. కొంచెం ట్రై చేస్తూ ఉంటే పడతాయిలేండి. ఈలోపు డెమాన్ ఇంకా బ్రిడ్జ్ అవ్వదు. ఇది ఇష్యూ ఉంది, ప్లాంక్స్ ఫిట్ అవ్వట్లా అని సంచాలకుని అడుగుతూనే ఉంటాడు. లేదు నువ్వు సెట్ చేసుకొని చూడని తనుజ గారు చెప్తానే ఉంటారు. సో ఇక్కడ లేదు నాకు పట్టట్లేదు చూడమంటే, ఇంకా తనూజ గారు వచ్చి పట్టినాయి కదా ఏంటి పట్టట్లేదు అంటావేంటి డెమాన్ అన్నట్టు అంటారు. ఓకే, అక్కడ ఫస్ట్ తనూజ గారు సంజన గారు వస్తారు, ఇమాన్యువల్ వస్తారు. ఈ ప్రాబ్లం ఉన్నట్టున్నాయి, వీటికి లూజ్ ఉన్నాయి, కార్పెంటర్ సరిగ్గా చేయలేదు అనుకుంటా అని అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ తనూజ గారు వచ్చి, తనూజ గారికి కూడా కొంచెం టైం అయ్యి కొంచెం పడుతుందిలేండి, వెంటనే ఈజీగా ఏం పట్టదు నాకు. బట్ ఇది డిస్కస్ చేద్దాం, ఇదేంటో తర్వాత చెప్తాను నేను. సో ఇక్కడ ఎంతసేపు పట్టిందో నీకు కూడా నువ్వే చూసావు కదా అని డెమాన్ అంటాడు. అంటే వెంటనే పట్టలేదు కదా అని. అది నువ్వు వెంటనే పట్టించుకోవాలి, అదే కదా గేమ్ అన్నట్టు తనుజ గారు అంటారు. సో నువ్వు నా మీద అరిచి యూజ్ లేదు ఇట్లా అంటూ ఉంటారు. సో అక్కడ తనేం అరవలేదు, కానీ కొంచెం ఆ ఓడిపోయానన్న డిసప్పాయింట్మెంట్ ఒకటి, అండ్ అవి ఎందుకు పట్టలేదు నాకు తొందరగా అని ఇదొకటి ఉంది. అంటే తన ఉద్దేశం ఏంటంటే రెడ్వి సరిగ్గా ఫిట్ అవుతున్నాయి, ఇవి కొంచెం టైం పడుతున్నాయి, ఆర్ సరిగ్గా ప్రాపర్గా ఫిట్టింగ్ అవ్వట్లేదు అని తనకు ఉంది మైండ్లో డెమాన్కి. ఓకే, ఇక్కడ సంజన గారు వచ్చి కన్సోల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీక్ ఇంకో సెకండ్ టికెట్ ఫినాలే ఉంది. అప్పుడు అనిపించింది నువ్వు నెక్స్ట్ వారం కూడా ఇంకొకరికి ఉందా అని. ఒకరికే పెడితే బెటరు, ఆ ఓటింగ్ 4గురికి మనం ఓట్ చేయాలి, కానీ వాళ్ళు టికెట్ ఫినాలే ఇద్దరికి ఇస్తే ఆ టాప్ 5లో 3 మనం సెలెక్ట్ చేసుకున్నట్టు, 2 వాళ్ళు టాస్కులు పెట్టి గెలిపించుకున్నట్టు అయింది. ఇంకా ఇక్కడే డెమాన్ది కొంచెం ఫేస్ అదంతా కొంచెం అక్కడ నాకు డల్గా అట్లా అయిపోయింది అనమాట, మొహం కొంచెం చూసుకుంటే. ఇక్కడ నాకేమనిపించిందంటే అదేంటి కార్పెంటరు అదంతా అన్నారు కదా, అవి వాళ్ళు చెక్ చేసుకునే పంపిస్తారు కదా అన్న డౌట్ వచ్చింది. మేబీ వాళ్ళు ప్రాపర్గా ఉన్నాయని చెక్ చేస్తారు, కానీ ఒక్కొక్కసారి అవి ఫిట్ అయ్యేటప్పుడు గట్టిగా కొట్టాలి కదా, అది డెమాన్ సైడ్ ఏమన్నా మిస్ అయిందా, కొన్ని ఒక్కొక్కసారి వెంటనే ఫిట్ అవుతాయి ఈజీగా, కొన్ని కొంచెం గట్టిగా కొడితే ఫిట్ అవుతాయి అలాంటివి ఫిట్టింగ్. సో అది డెమాన్ సైడ్ ఏమన్నా మిస్ అయిందా, బట్ అసలు ఫిట్ అవ్వకుండా అయితే ఉండవు, అవి వాళ్ళు చెక్ చేసుకునే పంపిస్తారు కదా. ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నవి వాళ్ళు అలా చేయరు కదా అనిపించింది బిగ్ బాస్ టీము. ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు ఇలా అలా పంపించుంటే తనూజ గారికి పట్టింది మళ్ళీ అట్లా చూసుకుంటే. సో అది డెమానే కొంచెం ఆ స్ట్రెస్లో అది గట్టిగా, తనకు ఆ స్ట్రెంత్ కూడా ఉంది, పోనీ అది బలంగా కొట్టేంత స్ట్రెంత్ లేదా అంటే. సో తనుజ గారే పెట్టారు అక్కడ, అంత గట్టికి కొట్టి ఫిట్ అయింది కదా చూడన్నారు. సో అక్కడ స్ట్రెస్సే టోటల్గా. అదేంటి నిన్న అదే నామినేషన్స్లో ఆ ఛాలెంజు, అండ్ ఇప్పుడేమో అందరి చేత పెట్టించుకొని ఆ తొలి అడుగు అనడం. సో ఇక్కడ వాష్రూమ్లో రెడ్ నేను తీసుకున్నా పోయేది, ఏదో పెద్ద ఆయన అడిగాడు, రెడ్ అన్నాడు ఆయన, అదే మీరు ఏది తీసుకుంటారంటే రెడ్ అన్నాడు, ఇంకా అక్కడే లక్కుపోయింది. ఇక్కడ సంజన గారు బాగా అనిపించారు, నీ ఫాల్ట్ ఏం లేదు దానిలో. అక్కడ ఏంటంటే డెమాన్ ఎయిదర్ గట్టిగా కొట్టకపోవడం కానీ దాన్ని ఫిట్ చేసేటప్పుడు, ఆర్ ఎల్స్ అది ఫిట్టింగ్కి కొంచెం అక్కడ అయినంత ప్రాపర్ ఫిట్టింగ్ ఇక్కడ కొంచెం ప్రాపర్గా చేయకపోయినా ఉండాలి. అసలు ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంటుంది, బట్ స్టిల్ కొంచెం మనం ఏదన్నా ఫిట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ఫ్రీగా వెళ్ళిపోయిద్ది లోపలికి, ఒక్కొక్కటి కొంచెం ఇష్యూ చేస్తా ఆర్ కొంచెం టైం పడుతుంది కదా, అట్లా అనిపించింది ఈదర్ మోస్ట్లీ. ఇంకా ఇంకోటి ఏంటంటే డెమోనే తన మీద తను స్ట్రెస్ పెట్టుకున్నాడా, ఈ తొలి అడుగు ఇవన్నీ తను చేయకపోయి ఉంటే తనకే స్ట్రెస్ ఉండేది కాదు కదా అనిపించింది. సో ఇక డెమాన్ మిస్టేకా అంటే మిస్టేక్ ఏం అనలేంలేండి, అది సిచ్యువేషన్స్ అను తన ఎఫర్ట్స్ తను పెట్టాడు, అందులో ఏం లేదు. అండ్ తను ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఏమన్నా
అనవసరంగా ఛాలెంజ్ చేశాడా, ఎందుకు చెయ్యాలి ఇట్లా అప్పుడు ఆ రోజు నామినేషన్స్లో నాకేం అనిపించలేదు, కానీ ఇవాళ ఎందుకులే అనిపించింది నాకు. గెలిచాక ఏమన్నా అనుకున్నా ఓకే, బట్ ఇప్పుడే ఎందుకు, రెండోసారి ఎందుకు అన్నట్టు అనిపించింది. బట్ స్టిల్ డెమాన్ దానివల్ల తక్కువ అయిపోయాడా అంటే నాకేమంత నేనేమంత పట్టించుకోలేదు. అది ఇవాళ రివ్యూ అయితే, ఇవాళ ఎపిసోడ్ అది. టోటల్గా పెద్ద ఇవాళ ఇష్యూస్ ఏం లేవండి, గొడవలు ఏం లేవు. సుమన్ గారు తనుజ గారు టాస్క్ బాగా ఆడారు. తర్వాత కళ్యాణ్ డెమాను బాగా ఆడారు ఆ బ్లాక్స్ టాస్క్లో. ఇంకా ఈ లాస్ట్ టాస్క్ కూడా భరణి గారు డెమాన్ ఇద్దరు బాగా ఆడారు, అందరూ బాగా ఆడారు. బట్ ఎవరు ఎక్కువ బాగా ఆడారంటే ఫస్ట్ సుమన్ గారు తనుజ గారు బాగా ఆడారు, ఇంకా తర్వాత కొంచెం డెమాన్ బాగా ఆడారు, కళ్యాణ్. అది ఇవాళ అన్ని పాజిటివ్సే, నెగిటివ్స్ ఏం లేవు పెద్దగా ఇవాళ ఎవరివి. అది మీకేమనిపించిందో కమెంట్ చేయండి. కమెంట్ వద్దులేండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. ఈ సీజన్ అయ్యేసరికి నేను 100 మంది అయినా అవుతారా అనుకున్నా, ఇప్పుడు 20 మంది అయినా అవుతారు. చూసుకుంటే ఇంకో 10 రోజులు ఉన్నట్టుంది, 10 రోజుల 13 రోజులు ఉన్నట్టుంది. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, రివ్యూ నచ్చితే ఓకే, నచ్చకపోతే ఓకే, ఇంకా యాక్సెప్ట్ చేస్తా అంతే. సో నచ్చితే అయితే కొంచెం అట్లీస్ట్ నాకు ఒక ఐడియా వస్తుంది, నచ్చుతున్నాయి కొంచెం జనాలకి అని, అండ్ పెట్టుకున్న టార్గెట్ కూడా రీచ్ అయినట్టు ఉంటుంది. సో కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.